యెషయా గ్రంథము 59వ అధ్యాయము. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలుకడు. సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. సాలె పురుగు వల నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు. వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనమును వారెరుగరు. వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది. నీతి మమ్మును కలిసికొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడవులాడుచున్నాము. కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము. గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సంతవీధిలో పడియున్నది. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను. ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును. తన విరోధులకు ప్రతీకారము చేయును. ద్వీపస్థులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలును నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.